నేను పాలిస్తున్నాను, సో ఈ మధ్యనే డెలివరీ అయ్యింది, సో నాకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అస్సలు ఉండదు అన్న అపోహలో చాలామంది ఉంటారండి. సో ఆ అపోహలో ఉండటం వలన ఏమవుతుంది అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా చూస్తాం. అంటే లాక్టేషనల్ ఎమనూరియా లేదంటే బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడే మళ్ళీ ప్రెగ్నెన్సీ రావటం అనేది చూస్తాం అనమాట. సో యూజువల్గా ఏంటంటే 2 ప్రెగ్నెన్సీస్ మధ్యలో ఎడమ అనేది 18 నెలల నుంచి 24 నెలల వరకు ఉంటే మంచిది. సో డెఫినెట్గా ఏంటి అంటే మీరు డెలివరీ అయిన తర్వాత 3 వారాల తర్వాత ఎప్పుడు కలిసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక కాంట్రసెప్షన్ అనేది మీరు వాడవలసి ఉంటుందన్నమాట. సో ఏ కాంట్రసెప్షన్ వాడాలి, ఏ విధమైతే ఏది వాడితే బెటర్గా ఉంటుంది, సో పాల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బంది ఉంటుందా, లాక్టేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అన్న విషయాల గురించి మాత్రం మీకు ఎవరైతే గైనకాలజిస్ట్ ట్రీట్ చేస్తారో, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఉంటుందండి. సో డెఫినెట్గా వాళ్ళు అది వాడుతున్నారు నేను అదే వాడొచ్చు అన్న అపోహలో మీరు ఉండొద్దు. సో మీకు ఒకవేళ కాంట్రసెప్షన్ అడ్వైస్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు పర్సనల్గా వెళ్ళి గైనకాలజిస్ట్ని సంప్రదించి మీకు ఏదైతే బెటర్ చాయిస్ ఉంటుందో ఆ బెస్ట్ చాయిస్ వాడటం అనేది చాలా మంచిది.